కేసుల విషయంలో రాజీ కావాలని బెదిరిస్తున్నారని న్యాయవాది ఫయాజ్ చేసిన ఆరోపణలపై అనంతపురం జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచమల్లు హరినాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫయాజ్, అతని తండ్రి ఏఎస్ఐ దాదాఫిర్కు అవినీతి, నీచ చరిత్ర ఉందన్నారు. వారు ఎక్కడ చూసినా బ్లాక్ మెయిల్లు, మోసాలు చేస్తుంటారని మండిపడ్డారు. బ్రాహ్మణపల్లి వద్ద స్కంద వెంచర్లో హత్య కేసు విషయంలో మొదట రాజీ కోరిందే లాయర్ ఫయాజ్ అని తెలిపారు. కానీ తను రాజీ కావాలని బెదిరించారని ఫయాజ్ ఆరోపించడం దారుణమన్నారు. జిల్లా జడ్జికి తప్ప మొత్తం 15 మందికి ఫిర్యాదు చేశారన్నారు. జడ్జికి ఫిర్యాదు చేసి ఉంటే వాస్తవాలు తెలిసేవన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 5 ఏళ్లుగా ఒక్క అవినీతి ఆరోపణ లేదని, అత్యధిక కన్విక్షన్ పర్సెంటేజ్ తనకు మాత్రమే ఉందని పిపి హరినాథ్ రెడ్డి అన్నారు. ఆ ఫయాజ్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న దాదాపీర్ అని ఎస్ఐగా పనిచేస్తారు. 10,000 లంచం తీసుకుంటూ పట్టుబడి జనవరి 21 తేదీన సస్పెండ్ అయ్యాడు, నల్లమడలో పనిచేస్తూ. అటువంటి అవినీతి చక్రవర్తికి పుట్టినవాడే ఈ ఫయాజ్. అదేవిధంగా నేను అన్ని క్రిమినల్ కేసుల్లో కూడా కంటెస్ట్ కేసుల్లో దాదాపు 12 కేసులు కంటెస్ట్ చేస్తే 10 కేసుల్లో కన్విక్షన్ వచ్చింది. మరి ఈరోజు నా పైన అవినీతి ఆరోపణలు చేసి ఏదో లంచాలు లక్షలు తీసుకున్నారని, కేవలం ఈ పొద్దు నా పైన బురద చల్లడం కోసం, ఏదో రాస్తేనే మొత్తం అయిపోతుందనే దానికోసం ఈ విధంగా అవినీతి ఆరోపణలు చేసి ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేయాలనేటువంటి దురుద్దేశంతో చేస్తూ ఉన్నాడు. నీచపు చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఫయాజ్ వాళ్ళ తండ్రి. ఆ ఫయాజ్ అనే